ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డులో కె. నరసమ్మ ప్రసాద్ ఇద్దరితో పాటు సుమారు 50 మంది టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కె. నరసమ్మ ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపియాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, బొంగుల రవి, కూన సంతోష్ కుమార్, చిత్తరి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదమ్మ బగులయ్య కాశీరామ్ మేడం తో దిగుదాం రండి. శైలజ సంగారెడ్డి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కరిస్తూ, మరి సంగారెడ్డిలో 38 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే 38 వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకున్న అభ్యర్థిని గెలిపియండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే మరి తిరుగులేని ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అన్నీ కూడా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా మాకు చెప్పండి. మీ గల్లీలో కానీ మీ ఏరియాలో ఎక్కడున్నాయని చెప్పండి, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటికే ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి హెచ్ఎండి కింద. ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు, చేతగానులు ఏవైనా మాట్లాడతారు. ఏమంటే ఎంగిలి ఇస్తరాకు అయిపోయింది, ఎగిరెగిరిపోతుందని బాధపడుతున్నారేమో వాళ్ళు. కానీ ఈరోజు నిండుగా ఉన్న ఇస్తరాకు, వడ్డించిన ఇస్తరాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరందరు దయచేసి ఎక్కడ కూడా ఏ మాటలు చెప్పినా విని మోసపోకండి. 10 ఏళ్ళు మోసపోయినాం. 10 ఏళ్ళ ముందు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వమే రోడ్లు కానీ మోరీలు కానీ ఏది చేసినా అన్నీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేస్తున్న పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మనకున్నది. దయచేసి చీకటి మాటల్లో మరి చిల్లర మాటలు వినకండి. విని మళ్ళీ మోసపోతే మీ చేతుల ద్వారా మీ గల్లి పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏది ఏమున్నా జగ్గారెడ్డి గారు కూడా పని చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎవరైనా
ఇండ్లు లేకపోయినా స్థలం ఉంటే స్థలం ఉన్న దగ్గరనే కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తుంది. మరి మీ గల్లీలో ఎన్ని శాంక్షన్ అయినాయో అన్నిటికన్నా ఇంకా కూడా 16 శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా ఎవరైనా స్థలం ఉంటే ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదో ఇస్తామంటే ఇవ్వలేదు, వీళ్ళు కూడా అట్లనే చేస్తారేమో. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ బిల్లులు వస్తాయా లేవని అపోహ ఉన్నది. దయచేసి అపోహలొద్దు, ఆలోచన చెయ్యండి. తప్పకుండా ఏ విధంగా బిల్లులు ఇవ్వాలి, బేస్మెంట్కి కానీ మరి లెంటల్ కానీ స్లాబ్ కానీ కలర్ కానీ ఒక్కొక్క పని చేస్తూ వాటి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా ఇస్తుంది, మన సంగారెడ్డి కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. నమ్మండి. ఇండ్ల స్థలం లేని వాళ్ళకు కూడా మొన్న మీరు అందరూ వచ్చిండ్రో రాలేదో సోమార్ పంగట్లో మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆడ స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది, మాట ఇచ్చిండ్రు జగ్గారెడ్డి గారు. తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న స్థలం చూసి మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తున్నాం. ఎవరో ఏవో చెప్తే కూడా నమ్మకండి, చేసే వాళ్ళని నమ్మండి. పాలిచ్చే బరి ఇప్పుడు ఏది ఉంది ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీరందరూ కూడా సుఖంగా ఉండాలి. రేషన్ కార్డు ఇంకెవరికైనా రాకున్నా అప్లై చేసుకోండి. వారం 10 రోజులనే రేషన్ కార్డు ఇప్పిస్తాం. ఇప్పటికి అందరికి వచ్చినాయి. అవి కూడా ఇంకా ఎవరన్నా పొరపాటున రాలేదు అని మనసులో ఉంటే అప్లై చేసుకోండి. వారం రోజుల్లోనే మీకు కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని చేస్తున్నాం కదమ్మా చెప్పడానికి. మీకు కరెంటు 200 యూనిట్ కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. మరి రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నాం. ఏ గవర్నమెంట్ కానీ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కానీ ఇవ్వట్లేదు సన్న బియ్యం. అట్లనే కరెంట్ బిల్లు నా మహిళలకి అక్క చెల్లెళ్ళకి మరి బస్సు ఫ్రీ చేసినాం. ఏదైనా మరి ఎంతో కొంత ప్రతి నెల మీ ఇంటికి ఆమ్దాన్ అవుతుందా లేదా? అవుతుందా? మీ అక్క చెల్లెళ్ళు పోవచ్చు, మీ తల్లులు పోవచ్చు, మీ అమ్మమ్మలు పోవచ్చు, నాయనమ్మలు ఎవరు పోయినా మన ఇంటికే పొదుపుగా అవుతుంది. మగవాళ్ళు అనుకోవచ్చు అరే మేమేం చేసినాం, కానీ ఆ పైసలు కూడా మీకే మిగులుతున్నాయి కదా, ఇంట్లో వాళ్ళకే మిగులుతున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా ఇంకా కూడా చాలా పథకాలు ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ కూడా అందేయడానికి ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది. మీరు ఇంకా మంచిగా ఆశీర్వదిస్తే ఇంకా 5 ఏళ్ళు పోతుంది. మరి ఇంకా 8 ఏళ్ళ వరకు కూడా మీ ఆశీస్సులతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఆశిస్తారు. మరి ముందుగా ఉన్నాయి ఎలక్షన్లు. ఇప్పుడు 35 వార్డులో ఉన్నాం కాబట్టి ఇక్కడ నరసమ్మ ప్రసాద్ మరి ఇక్కడ నిలబడ్డారు అభ్యర్థిగా. దయచేసి ఈ అవకాశం అదృష్టంగా వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది కాబట్టి, నిజంగా రాతలో ఉంది కాబట్టి మరి అవకాశం వచ్చింది. దీన్ని మీరందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క బయటికి వచ్చి గల్లీలో తిరిగి ఈ అవకాశం మాకు వచ్చింది. మరి మీరందరూ మమ్మల్ని ఆస్వాదించండి. మాకు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇంకా కూడా చేపిస్తామని దమ్ము ధైర్యంతో ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, ఇక్కడ ఉన్న వార్డులే కాదు, ఇంకా కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మూకుమ్మడిగా అయ్యి మరి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తున్న అభ్యర్థి గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 35వ వార్డులో యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో చాలా మాకు పనులు చేసి పెట్టినారు, ఇంకా కూడా చేస్తారన్న నమ్మకంతో ఈ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పిన చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగ్గారెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్.